ఓకేనా. సో దీంట్లో మనకు టోటల్ 100 క్వశ్చన్స్లో మన రీజనింగ్ సెషన్ 71 నుంచి 100 దాకా ఉన్నాయి. అవి మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 71 క్వశ్చన్. ఓకే, ఏమన్నాడు? సో దిస్ ఈజ్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ వర్కౌట్ చేయాలని చెప్పాను కదా. ఇచ్చిన ఓడ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్స్ తెలియాలా, అట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్, డిఫరెంట్ పారామీటర్స్లో జనరల్ అవేర్నెస్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలము. సో ఆర్మీ ఈజ్ టు సోల్జర్ అన్నాడు. ఆర్మీ ఈజ్ టు సోల్జర్ అంటే దట్ మీన్స్ సోల్జర్ ఈజ్ బిలాంగ్స్ టు సో ఆర్మీ, సోల్జర్ బిలాంగ్స్ టు ఆర్మీ. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకు ఆప్షన్లో ఎక్కడుందో గమనిస్తే ట్రూప్, ఆర్టిస్ట్. ఎస్, ఆర్టిస్ట్ బిలాంగ్ టు ట్రూప్. ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ప్రిన్సిపల్, స్కూల్ మ్యాచ్ కాదు. టైరు, కార్ నో మ్యాచ్ కాదు. నెక్స్ట్ మినిస్టర్, కౌన్సిల్ మ్యాచ్ కాదు యాక్చువల్గా. సో కరెక్ట్ ఆన్సర్ ఇన్ సూటబుల్ ఆన్సర్ అరేంజ్మెంట్ ప్రకారము సోల్జర్ బిలాంగ్స్ టు ఆర్మీ అయితే, వేర్ యాజ్ ఆర్టిస్ట్ బిలాంగ్స్ టు ట్రూప్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, అవర్ ఆప్షన్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ మనం 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలా. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ నెంబర్స్లో నార్మల్గా నడుస్తున్న ఏ నెంబర్ అయినా కానీ మనకు డిఫరెన్స్లో కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 354 కాస్త 351 అంటే రిలేషను -3. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే -3, 478 - 3 = 475. అవర్ ఆప్షన్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద లెటర్ రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో మనం అసలు డైరెక్షన్ చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ అంటే మనం తెలుసు కాబట్టి డైరెక్ట్ వర్కౌట్ చేద్దాం. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్, పీ కరస్పాండింగ్ 16, టీ కరస్పాండింగ్ 20, వై కరస్పాండింగ్ 25, దెన్ డి కరస్పాండింగ్ 4, హెచ్ కరస్పాండింగ్ 8, ఎం కరస్పాండింగ్ = 13. ఓకేనండి. 16 కాస్త 4 అంటే -12, 20 కాస్త 8 అంటే -12, 25 కాస్త 13 అంటే -12. టోటల్ రిలేషన్ -12, -12, -12, -12. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు మనం సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి మొత్తం వర్కౌట్ చేయలేదు, ర్యాండమ్ సెలక్షన్లో ఏదైనా 1 or 2 చెక్ చేద్దాము. సపోజ్ జెడ్ ఉంది 26, -12 అంటే దట్ మీన్స్ మనకి 14, 6 - 2 = 4, 2 - 1 = 4. అంటే మనకి ఏంటంటే ఎన్ రావాలా. సో మనకి ఏంటంటే లాస్ట్ లెటర్ ఎన్ రావాలి. లాస్ట్ లెటర్ ఎన్ ఉన్న ఆన్సర్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్, మన ఆన్సర్ కాదు. ఈ రెండింటిలో కూడా జీ కామన్ కాబట్టి సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. సెకండ్ లెటర్ క్యూ = 17, 17 - 12 సో 5, 5 కరెస్పాండ్ లెటర్ మనకి ఈ ఉండాలా. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద బిట్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అవ్వండి. మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది, దట్ యాక్యురేట్గా వస్తుంది ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. 74. సో దిస్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చిన 4 సో పెయిర్ ఆఫ్ వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే, అందులో ఏ మూడైనా కానీ ఒక కామన్ ప్రాపర్టీని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకే, ఏమంటున్నారు చూడండి. టేబుల్ టెన్నిస్ ఇండోర్, టేబుల్ టెన్నిస్ బిలాంగ్స్ టు ఇండోర్ గేమ్. క్రికెట్ బిలాంగ్స్ టు అవుట్డోర్ గేమ్. ఎస్. ఫుట్బాల్ సో బిలాంగ్స్ టు అవుట్డోర్ గేమ్. సో గేము దాని యొక్క ప్రాపర్టీ అనమాట, అది ఇండోరా అవుట్డోరా. గేము సో దాని ప్రాపర్టీ ఇండోర్ అవుట్డోరా. ఇక్కడ ఏం చేశాయంటే ఇండోర్ చెస్ అన్నాడు. ఇక్కడ ఎలా ఉండాలంటే చెస్ ఇండోర్ గానే ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. బట్ ఆ రెండు ఇంటర్చేంజ్ అయినాయి కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చదవాల్సిన అవసరం లేదండి, చూడంగానే మన కోసం చెప్పేచ్చు అనమాట. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్, అందులో ఏ 3 పెయిర్ ఆఫ్ నెంబర్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే, 33, 40 మధ్య రిలేషను +7, 31, 38 +7, 21, 28 +7, +7, +7, +7, but whereas +5, that is a different one. So fourth option our answer. Okay nandi. Next. So this is letter odd man out. Letter odd man out. Okay nandi. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి ఇచ్చిన 3 letters కానీ లేదా 2 letters కానీ 4 letters కానీ మొత్తం కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో ఏ ఒకటైనా చెక్ చేసుకోవచ్చు, బట్ అయినా చేస్తాను చూడండి. I corresponding 9, Q corresponding 17, Y correspond 25. అంటే రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలంటే +8 + 8 అది కరస్పాండ్ రిలేషన్.
C corresponding 3, K corresponding 11, P corresponding 20, plus 8 plus 9. ఇక్కడ చెక్ చేద్దాం. E corresponding 5, M corresponding 13, U corresponding 21, plus 8 plus 8. H corresponding 8, P corresponding 16, X corresponding 24, plus 8 plus 8. అన్ని ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 అయితే వేరేజ్ సెకండ్ ఆప్షన్లో ప్లస్ 8 ప్లస్ 9, దట్ ఈస్ వై దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 77. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ. ఇచ్చిన 5 వర్డ్స్లో అకార్డింగ్ టు మన డిక్షనరీ ఆర్డర్లో మనం ఫిలప్ చేయాలి. ఓకే, చెక్ చేద్దానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్ఎఫ్, ఐఎన్ఎఫ్, ఐఎన్డి, ఐఎన్డి, ఐఎన్డి. అంటే ఐఎన్ఎఫ్ ముందు వస్తుందా, ఐఎన్డి ముందు వస్తుందా అంటే ఐఎన్డినే ముందు వస్తుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డిసైడ్ చేద్దాం. యాక్చువల్గా ఐఎన్డియు, ఐఎన్డియుసి, ఐఎన్డిఐ అన్నాడు యాక్చువల్గా. అంటే ఇక్కడ మళ్ళా యు ముందు వస్తుందా, ఐ ముందు వస్తుందా అంటే ఐనే ముందు వస్తుంది. ఫస్ట్ మనకు 5 రావాలి. ఆ తర్వాత ఐఎన్డియుఎల్, ఐఎన్డియుసి అన్నాడు. ఎల్ ముందు వస్తుందా, సి ముందు వస్తుందా అంటే సినే ముందు వస్తుంది. 5 4 3. ఒకసారి గమనించండి, 5 4 3గా ఉన్న ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉన్నప్పుడు రిమైనింగ్ 2 వర్డ్స్లో ఏది 4 ఏది 5 మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైనా కానీ రైల్వేస్లో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ని హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా ఆన్సర్ని పికప్ చేయడం మాత్రం నేర్చుకోండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, బట్ యాక్యురేట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, అవర్ ఆప్షన్ ఈస్ 5 4 3. ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఇంకెక్కడా కూడా లేవు. ఎస్, అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్, రైట్. 78. So in the following questions, select the missing number from the given series. ఇచ్చిన సీక్వెన్స్ లో మిస్ అయిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. నథింగ్ బట్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. ఓకేనా? సో నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్ లో మనకు కనెక్ట్ అవుద్ది. సో డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 7, డిఫరెన్స్ 8, దెన్ ఆటోమేటిక్గా డిఫరెన్స్ 9 రావాలి. 49 + 9 = 58. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 79. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. 4 4 4 4 గ్రూప్గా ఇచ్చాడు. రియల్గా అయితే 4 చెక్ చేయాలి, కానీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో ఏ ఒక్క లెటర్ చెక్ చేసినా కానీ మనకి ఆన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉండి రిమైనింగ్ ఆన్సర్స్ ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. దట్టు ఎప్పుడు కూడా అందరూ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు కదా. ఫస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్లో ఫస్ట్ లెటర్ చెక్ చేస్తారు కదా. మనం ఏం చేద్దామంటే లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. చూడండి, G I K M. Z corresponding 7, I corresponding 9, K corresponding 11, M corresponding 13. సో డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఇదే సీక్వెన్స్ ప్రకారం మన డిఫరెన్స్ 2 అంటే 15 ఉండాలి. 13 + 2 = 15. 15 కరెస్పాండింగ్ లెటర్ మనకి ఏంటంటే లాస్ట్ లెటర్ ఏముండాలా, ఓ ఉండాలా. ఓ లాస్ట్ లెటర్గా ఉన్న ఆన్సర్ ఆప్షన్లో ఇందులో లేదు ఎలిమినేషన్, 2లో లేదు ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 చెక్ చేసి ఆన్సర్కి వెళ్ళిపోవాలా, కానీ ఇచ్చిన క్వశ్చన్ అంతా కూడా అన్నెసరీగా వర్కౌట్ చేయొద్దండి. టైం అంతా వేస్ట్ అనమాట. దిస్ ఇస్ ద స్ట్రాటజీ అనమాట. ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేయడం, సైమల్టేనియస్ రెస్పాన్స్ మీద డిపెండ్ అయిపోవటం. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 80. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా రాహుల్ ఈజ్ టాలర్ దాన్ రిచా. చూడండి, రాహుల్ ఈజ్ టాలర్ దాన్ రిచా. బట్ నాట్ షార్టర్ దాన్ మితా. రాహుల్ అనే పర్సన్ రిచా కన్నా, సో మనకేంటంటే రాహుల్ ఈజ్ టాలర్ దాన్ రిచా. రాహుల్ అనే పర్సన్ రిచా కన్నా టాలరు, బట్ నాట్ షార్టర్ దాన్ మితా. మితా కన్నా షార్టర్ కాదన్నాడు. మితా కన్నా షార్టర్ కాదంటే దట్ మీన్స్ అంటే రాహులే మితా కన్నా పొడవు. అలా ఉంచండి. మితా అండ్ ముఖేష్ ఆర్ సేమ్ హైట్. మితా అండ్ ముఖేష్ ఆర్ సేమ్ హైట్. వీళ్ళిద్దరు సేమ్ హైట్. వీళ్ళిద్దరూ రాహుల్ తర్వాతే రావాలా. అంటే రిచాకి రాహుల్కి మధ్యలో వస్తారా, రిచా తర్వాత వస్తారా, ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అలా ఉంచండి. తర్వాత రాహుల్ ఈజ్ షార్టర్ దాన్ రాజు. రాహుల్ ఈజ్ షార్టర్ దాన్ రాజు. ఓకేనండి. అడిగిన క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద సెకండ్ టాలెస్ట్. సెకండ్ టాలెస్ట్ ఈజ్ రాహుల్. ఓకే, కన్ఫర్మ్. ఓకేనా? సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. Next question. From the given alternative, select the word which cannot be formed using the letters of the given word. Benevolent. Benevolent అనే మనకు ఒక కీవర్డ్ ఇచ్చాడు.
దాని నుంచి మనకి ఫార్మేషన్ కానివాడు అడిగాడు, ఫార్మేషన్ కానివాడు బిఈఎన్ బీన్ మనకు వస్తుందండి. నెవీన్ అన్నాడు, నెవీన్ అనే వర్డ్ ఫాలో కాదు, ఎందుకంటే నెవీన్ అనే వర్డ్లో ఉన్న ఐ అనే లెటర్ మనకి ఇచ్చిన బేస్ వర్డ్లో బెనివోలెంట్లో లేదు. దట్ ఈస్ వై 2 డస్ నాట్ ఫాలో. ఓకేనా, అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి. ఫ్లూట్ ఈజ్ రిటర్న్ యాజ్ UOFGV. హౌ ఈజ్ ల్యాంప్స్ ఈజ్ రిటర్న్ యాజ్ అన్నాడు. ఫ్లూట్ కరస్పాండింగ్ ఒకసారి చూడండి, ఫ్లూట్ కరస్పాండింగ్ FLUTE. సో UOFGV. F corresponding U, L corresponding O, U corresponding F, T corresponding G, E corresponding V. ఏంటి లెటర్స్ చెప్పగలరా? ఆపోజిట్ పేర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకు రైల్వేస్లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో, కోడింగ్ డీకోడింగ్లో ఎక్కువగా మనకి ఏంటంటే సో ఈ ఆపోజిట్ పేర్స్ సో ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ పేర్స్. కాబట్టి ల్యాంప్స్ అనే దానికి మనం కరస్పాండింగ్ ఆపోజిట్ వర్డ్ అప్లై చేస్తే L కరస్పాండింగ్ O, A కరస్పాండింగ్ Z, M కరస్పాండింగ్ N, P corresponding K, S corresponding is equal to H. OZ NKH. OZ NKH. So fourth option our answer, right? Question number 83. So this is interchange of mathematical science. ఇచ్చిన ఈక్వేషన్ లో మనం సైన్స్ ని సో ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ రూల్ ప్రకారం మనం సింప్లిఫై చేయాలి. ఓకే చూడండి, 6 ఇంటూ కరస్పాండింగ్ ఏమన్నారు చూడండి, ఇంటూ రిప్రజెంట్ మైనస్, డివైడ్ బై రిప్రజెంట్ ప్లస్, మైనస్ రిప్రజెంట్. సో చూడండి మైనస్ రిప్రజెంట్ ఎక్కడ ఉందో మైనస్ అదుకోండి, మైనస్ రిప్రజెంట్ ఇంటూ అంటే ప్లస్ అన్నాడు, ప్లస్ రిప్రజెంట్ డివైడ్ బై. ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 4 5s 5 5 25 ప్లస్ 6 మైనస్ 20. కాబట్టి ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ 31 మైనస్ 20. సో ఈ రెండు యాడ్ చేస్తే 31 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 11. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 84. సో ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కరెక్ట్. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ లో మనకు ఆప్షన్లు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఉన్న ఏ రెండు సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత మనకి 40 అనేది మనకి ఏంటంటే సాటిస్ఫై కావాలంటున్నాడు యాక్చువల్గా. ఓకేనా, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏదైనా మనం ర్యాండమ్ సెలక్షన్ లో ఒక ఆప్షన్ అనుకోని చెక్ చేస్తాం యాక్చువల్గా. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసాం, ఒకవేళ మ్యాచ్ కాలేదనుకోండి లాస్ట్ ఆప్షన్, లేదు మ్యాచ్ కాలేదనుకోండి థర్డ్ ఆప్షన్. అట్లా ఆర్డర్ ప్రకారం కాకుండా డిజార్డర్లో ర్యాండమ్గా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసే ఆప్షనే మీకు ఆన్సర్ రావాలి చాలా వరకు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం చూడండి, డివైడ్ బై అండ్ మైనస్ దగ్గర డివైడ్ బై దగ్గర మైనస్ మనం ఇంటర్చేంజ్ చేయాలి. 16 మైనస్ కాబట్టి డివైడ్ బై 2, డివైడ్ బై కాబట్టి మైనస్ 40 ప్లస్ 4 నెక్స్ట్ ఏంటంటే ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు మనకు 40 మ్యాచ్ కావాలి. కాబట్టి 16 బై డివైడ్ బై 2 అంటే దట్ మీన్స్ 8 మైనస్ 40 ప్లస్ 4 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు, సో 18 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు సో 72. ఓకేనా, ఇప్పుడు మైనస్ 40 అన్నాడు. సో కాబట్టి ఈ రెండు మనం యాడ్ చేస్తే సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే 80 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు సో 40. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఉన్న సైన్స్ నుండి ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు 40 మ్యాచ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది, కానీ దేర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్. సర్టన్ రూల్ అంటూ ఉండదు అసలు యాక్చువల్గా. చిన్న కామన్ సెన్స్ ఏం చేస్తున్నా అంటే, సో ఈ 1 and 9ని రెండింటిని సమ్ చేస్తున్నాడు, 10 వచ్చిన దాన్ని ఇంటూ 2 చేస్తున్నాడు, సో 20. సేమ్ లాజిక్ 9 ప్లస్ ఏంటంటే ఆ 5 రెండింటిని యాడ్ చేస్తే 14 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 28. సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 7 3 అన్నాడు, 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 20. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 86. ఓకే, సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లెటర్ సిరీస్ అండి. దీంట్లో మనం నెంబర్స్ ఏం ప్రజెంట్ చేయకుండా ఇచ్చిన సీక్వెన్స్లో మనకి ఏంటంటే సో మనకి స్టాండర్డ్గా కొన్ని లెటర్స్ మనకి సో రిపీట్ అవుతూ రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. అవి ఏం రిపీట్ అవుతున్నాయి ఏం రీప్లేస్ అవుతున్నాయి చెక్ చేద్దాం. దీంట్లో ఒక ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 లెటర్స్ చెక్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం సీక్వెన్స్ అంతా గమనిస్తే చూడండి, ఆర్ వెనక నుంచి 2 3లో ఉన్నాయి,
వెనక నుంచి ఫ్రమ్ ద రైట్ సైడ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్. ఆర్ఆర్ ఫ్రమ్ ద రైట్ సైడ్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్. ఫ్రమ్ ద రైట్ సైడ్ సో 4 5 ఫ్రమ్ ద రైట్ సైడ్ రైట్ సైడ్ సో 5 6 ఫ్రమ్ ద రైట్ సైడ్ 6 7 ఫ్రమ్ ద రైట్ సైడ్ అంటే కంప్లీట్ మనకు లాస్ట్కి వచ్చేసేయాలా, అంటే 7 8లో ఉండాలా. కంప్లీట్ ఈ 2 6లో మనకి ఏంటంటే లెఫ్ట్కి వచ్చేయాలి. అట్లా లెఫ్ట్కి వచ్చిన ఆన్సర్ ఒక మనకి ఏంటంటే సెకండ్ ఆప్షన్ తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా మనకు లేదండి. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 లెటర్స్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనా, దాంట్లో మనకి పీనా లేదా ఆరా లేదా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైనా 1 or 2 లెటర్స్లో ఉంటుంది. దాన్ని క్యాచ్ చేయండి, అది రీప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. లెఫ్ట్కో రైట్కో రీప్లేస్ అవుతూ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ 2. రైట్. 87. ఓకే, 87 ఏమన్నారంటే సార్ గమనించండి. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏ క్రాస్ కంట్రీ రేస్ రూట్ స్టార్ట్స్ అండ్ గోస్ 2 kilometers ఈస్ట్. చూడండి 2 kilometers ఈస్ట్. దెన్ దేర్ ఈజ్ టర్న్ టువార్డ్స్ నార్త్ వేర్ ద రూట్ గోస్ ఆన్ 10 kilometers. 10 అన్నాడు, నార్త్ కాబట్టి పైకి వెళ్ళాం 10 kilometers నార్త్. Then there is a turn towards east where route goes 7 kilometers. 7 kilometers. 7 kilometers. Then there is a turn from where the route goes 10 kilometers reach end. Okay. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, 7 kilometers వెళ్ళిన తర్వాత దెన్ దేర్ ఈజ్ ఏ రైట్ టర్న్. అక్కడి నుంచి రైట్ టర్న్ అంటున్నాడు. రైట్ టర్న్ అన్నాడు కదా, క్లాక్ వైడ్ డైరెక్షన్. రైట్ టర్న్ 10 అన్నాడు. 10 kilometers టు రీచ్ ఎండ్. దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. This is ending. What is the position of the end with respect to the starting point? Starting point to ending point. ఇదొక 2, అదొక 7, 9 kilometers east ఉండాలి. ఇక్కడ నుంచి చూస్తే ఇది 9 kilometers east. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ సింపుల్ క్వశ్చన్. ఇలా మనం ఇచ్చిన డేటాని ఇలా సిస్టమేటిక్గా పిక్టోరియల్ డయాగ్రామ్లో ప్రజెంట్ చేస్తే ఎక్కడ స్టార్టింగ్, ఎక్కడ ఎండ్ అయ్యాము, స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ, ల్యాండింగ్ ఎక్కడ, సో డిస్టెన్స్ ఎంత, డైరెక్షన్ ఎంత, మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో దిస్ ఈజ్ సిలాజిమ్ బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజిమ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. ఆల్ చైన్స్ ఆర్ రోప్స్. తర్వాత ఏమంటున్నాడు కంక్లూజన్ స్టేట్మెంట్, సమ్ లింక్స్ ఆర్ చైన్స్. ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఎలా డ్రా చేయొచ్చు అంటే సమ్ లింక్స్ ఆర్ చైన్స్, ఆల్ చైన్స్ ఆర్ రోప్స్ కదా, ఇదిగోండి ఆల్ చైన్స్ ఆర్ రోప్స్. ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, ఇలా డ్రా చేసినా సో బోత్ ఆర్ సేమ్. ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి. సెకండ్ ఆన్సర్ ఏమన్నా అంటే ఆల్ అన్నాడు. ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆల్ అని ఆన్సర్ వస్తుంది. అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్ పాజిటివ్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. చూడంగానే మనం 2 రూల్డ్ అవుట్ చెప్పేయచ్చండి. 2 రూల్డ్ అవుట్. Then first conclusion, some ropes are links, both are intersecting. Some ropes are links, both are intersecting. Obviously right. Only conclusion one follow. So our option is first option our answer. Right. Question number 89. Okay. Okay, ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఏమన్నారంటే ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ సో పారామెడిక్స్ అన్నాడు. సో రెక్టాంగిల్ పారామెడిక్స్ ఇద్దండి. పారామెడిక్స్. సర్కిల్ రిప్రజెంట్ అథ్లెట్స్. నెక్స్ట్ ట్రయాంగిల్ రిప్రజెంట్ పోయిట్స్. ఇది పారామెడిక్స్. ఓకే, తర్వాత ఏమన్నాడు అండ్ స్క్వేర్ రిప్రజెంట్ జిమ్నాస్ట్. ఇదండి స్క్వేర్ రిప్రజెంట్ జిమ్నాస్ట్. అలా ఉంచండి. విచ్ సెట్ ఆఫ్ లెటర్ రిప్రజెంట్ జిమ్నాస్ట్ అంటే దట్ మీన్స్ ఖచ్చితంగా స్క్వేర్లో ఉండాలి. జిమ్నాస్ట్ హూ ఆర్ బోత్ అథ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ పోయిట్స్ అంటే స్క్వేర్లో ఉండాలా. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే స్క్వేర్లో ఉంటూ వాళ్ళు అథ్లెట్ కావాలా, పోయిట్ కావాలా అంటే దాని అర్థం ఏంటంటే మూడిట్లో కామన్గా ఉండాలా. అంటే స్క్వేర్లో ఉండాలా, సర్కిల్లో ఉండాలా, యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్లో ఉండాలా. సర్కిల్లో, ట్రయాంగిల్లో, స్క్వేర్లో మూడిట్లో యాజ్ వెల్ యాజ్ అన్నాడు. యాక్చువల్గా మూడిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ గమనించలేదు.
జీ జీ ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ జీ అనే ఎలిమెంట్ అవర్ ఆన్సర్. అది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 1 రైట్. క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్ జస్ట్ ర్యాండమ్ సెలెక్షన్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్ అయినా చెక్ చేయొచ్చు, లాస్ట్ లెటర్ అయినా చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ లెటర్ టీ అంటే 20, వై అంటే 25, డి అంటే 4 కావచ్చు, సైక్లికల్ ఆర్డర్లో మనకు 30 కూడా కావచ్చు, 4 కావచ్చు, 30 కావచ్చు. ఐ అంటే 9 అంటే రిలేషను +5, దెన్ +5 25 + 5 30, మళ్ళీ 4గా తీసుకుంటాం. 4 + 5 = 9, దెన్ 9 + 5 = 9 + 4 = 13 ఉండాలి యాక్చువల్గా. అంటే దట్ మీన్స్ ఒక నిమిషం, 20 + 5 25, 25 + 5 = 30, 30 + 5 = 35 అనుకోవచ్చు. లేదంటే D4 కాబట్టి 4 + 5 = 9. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 9 + 5 = 14. అంటే లాస్ట్ లెటర్ మనకి ఏముండాలంటే ఎన్ ఉండాలి. లాస్ట్ లెటర్ ఎన్ ఉండాలి. లాస్ట్ లెటర్ ఎన్గా ఉన్న ఆన్సర్ ఇది మన ఆన్సర్ కాదు. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ 4th ఆప్షన్. ఇలా ర్యాండమ్ సెలక్షన్లో మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ లెటర్ చెక్ చేయకుండా లాస్ట్ లెటర్ చెక్ చేయండి. ఆప్షన్స్ అన్ని రూల్డ్ అవుట్ అవుతూ మనకు ఒక్కటి ఆన్సరే మిగులుతుంది అనమాట. దానివల్ల మనకు టైం కూడా సేవ్ అయిపోతుంది. ఓకేనండి. సో చూడండి, టీ, వై, దెన్ డి, దెన్ ఐ, +5, దెన్ +5, దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ +5, దెన్ +5 = ఐ ప్లస్ అంటే ఐ అంటే 9, 9 కరస్పాండింగ్ ఏంటంటే 9 + 5 = 14, 14 కరస్పాండింగ్ అని ఒకటే ఉంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 91. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. 669, 660, 651, 642, 633. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో వస్తుంది. డిఫరెన్స్ -9, డిఫరెన్స్ -9, డిఫరెన్స్ -9, డిఫరెన్స్ -9. సేమ్ లాజిక్ మనం అప్లై చేస్తే డిఫరెన్స్ -9. 633 - 9 = 13 - 9 = 4, 624. సో ఆప్షన్ 3. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ 92. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. అంతేగాని ఆ ఇన్ఫర్మేషన్ అంతా డైరెక్షన్ అంతా చదవద్దు, టైం అంతా వేస్ట్. నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే అందులో ఏ 3 పేర్ ఆఫ్ నెంబర్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తామంటే ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వనే మన ఆన్సర్ యాక్చువల్గా. ఓకే, చెక్ చేద్దాం. అసలు నార్మల్గా ఉంది కాబట్టి సో దీని నుంచి దీని రిలేషను -4, నెక్స్ట్ 49, 45 కదా. సో ఎస్ -4, 45 నెక్స్ట్ 39 అన్నాడు కాబట్టి -6, 73, 68, -5, -5, 94, 89, -5, 89, 84 ఉంది ఇక్కడ. 84 ఉందండి, 84 ఉంది. -5, 66, 61 అంటే -5, 61, 56 అంటే -5, -5, -5, -5, -5. వేరే ఫస్ట్ ఆప్షన్లో మనకి 49, 45 ఏమో రిలేషన్ -4 చూపిస్తుంది. తర్వాత 45, 39 ఏమో -6 చూపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. 93. సో ఓకే, 93 మనకి ఏమి ఇచ్చాడంటే అండి చిన్న సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ అండి. చిన్న సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. ప్రియా, మోహిత్, గిరిజ, ప్రీతి, బిజోయ్, అనిల్ అండ్ రీటా ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, రౌండ్ టేబుల్ ఫేసింగ్ టువార్డ్స్ టేబుల్. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే పర్సన్స్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 పర్సన్స్ కూర్చున్నారు ఒక సర్క్యులర్ రౌండ్ టేబుల్ మీద. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అన్నాడు. ఓకే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. అందరు సెంటర్ ఫేస్ చేస్తున్నారు. వెళ్దాం రండి. ఏముంటున్నా అంటే చూడండి, రిటా హూ ఈ సింగిల్ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ గిరిజ. సపోజ్ నేను గిరిజాని ఇక్కడ తీసుకుంటాను. గిరిజ కాబట్టి మైనస్ లేడీ పేరు కాబట్టి ఫిమేల్. హూ ఈజ్ రీటా హూ ఈ సింగిల్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ గిరిజ. సెకండ్ టు ద లెఫ్ట్ 1, 2 కాబట్టి ఈ ప్లేస్లో రీటా రావాలా. దట్టు సింగిల్ అన్నాడు. సింగిల్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మ్యారేజ్ కాల. రిమైనింగ్ పర్సన్స్ అక్కడ ఏంటంటే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు. అందుకు ఇతన్ని ఈ పర్సన్ సింగిల్ అంటున్నారు యాక్చువల్ మాట. ఓకేనా, అలా ఉంచండి రీటా. తర్వాత ఏమంటున్నారు, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ ఫ్రెండ్ గిరిజ. ఆ గిరిజ అనే పర్సన్ చూడండి, హూ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ అనిల్. హూ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ అనిల్.
వాళ్ళ హస్బెండ్ అనిల్కి ఇమీడియట్ లెఫ్ట్ అంట, అంటే ఈ ప్లేస్లో అనిల్ రావాలా, ఇమీడియట్ లెఫ్ట్ అలా ఉంచండి, ఇమీడియట్ లెఫ్ట్ అనిల్. ప్రియా ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ బిజోయ్. సో ప్రియా ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ బిజోయ్ అంటే ప్రియా అనే పర్సన్ వాళ్ళ హస్బెండ్ బిజోయ్కి థర్డ్ లెఫ్ట్ అంట, అంటే వాళ్ళ బిజోయ్ని ఇక్కడ తీసుకుంటే 1 2 3 కుదరదు, ఇక్కడ తీసుకున్నా 1 2 3 కుదరదు, అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎవరు ఉండాలంటే బిజోయ్ ఉండాలి. ఇక్కడ బిజోయ్ కానుంటే ప్రియా అనే పర్సన్ వాళ్ళ హస్బెండ్కి థర్డ్ లెఫ్ట్ 1 2 3 ఈ ప్లేస్లో ప్రియా రావాలా. ఈ కండిషన్ మనకి ఇక్కడే సాటిస్ఫై అవుతుంది, ఎక్కడ సాటిస్ఫై కాదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్, మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ హిజ్ వైఫ్ ప్రీతి అండ్ బిజాయ్. మోహిత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ హిజ్ వైఫ్ ప్రీతి అండ్ బిజాయ్. బిజాయ్కి ప్రీతికి మధ్యలో అంట, అంటే ఈ ప్లేస్లో మోహిత్ ఉండాలా. ఎవరెవరి మధ్యలో అంటే బిజాయ్కి, నెక్స్ట్ ఏంటి ప్రీతికి. ప్రీతి అరేంజ్మెంట్ ఓవర్. ఇది అకార్డింగ్ టు సో డేటా ప్రకారం ఏంటంటే అరేంజ్మెంట్ ఇదండి యాక్చువల్గా. ఇప్పుడు కండిషన్స్ చెక్ చేద్దానండి. ఏమన్నాడు క్వశ్చన్స్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇచ్చిన ఆప్షన్లో ఏంటంటే ఏమంటా అంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ది సో ఇమీడియట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్ అన్నాడు. ఓకే, మోహిత్ ఫస్ట్ పర్సన్, బిజాయ్ సెకండ్ పర్సన్. ఏమంటున్నాడు, నాట్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్, ఇమీడియట్ రైట్లో ఉండకూడదు అంటున్నాడు. అంటే బిజాయ్ మోహిత్, బిజాయ్ మోహిత్ చూడండి, మోహిత్ అనే పర్సన్ బిజాయ్కి ఇమీడియట్ రైట్లో ఉన్నాడు, అది మన ఆన్సర్ కాదు, ఉండకూడదు అంటున్నాడు. అనిలు గిరిజ అన్నాడు, అనిలు నెక్స్ట్ ఏంటంటే గిరిజ. అనిల్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, గిరిజ ఎక్కడ ఉన్నారు అనమాట. సెకండ్ పర్సన్ గిరిజ, అనిల్ అనే పర్సన్ గిరిజ దగ్గర నుంచి చూడండి, గిరిజ దగ్గర నుంచి ఇమీడియట్ రైట్, అది కూడా మన ఆన్సర్ కాదు. రీటా బిజాయ్ అన్నారు, రీటా బిజాయ్. రీటా అక్కడెక్కడో ఉంది, బిజాయ్ ఎక్కడెక్కడో ఉంది. ఇలా తీసుకున్నా గ్యాప్ ఉంది, అలా తీసుకున్నా గ్యాప్ ఉంది. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అయినా ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ప్రియా రీటా. రీటా అనే పర్సన్ ప్రియా ఇమీడియట్ రైట్లో ఉండాలి. చూడండి, ప్రియా అనే పర్సన్ రీటాకి ఇమీడియట్ రైట్, ఎస్ ఇమీడియట్ రైట్లో ఉంది. అట్లా ఇమీడియట్ రైట్లో లేకుండా ఉన్న పర్సన్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇమీడియట్ రైట్లో లేకుండా ఆప్షన్ మనకు థర్డ్ ఆప్షన్. సో రీటా అండ్ విజయ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 94. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అనిల్. సో అనిల్ పొజిషన్ అన్నాడు, ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ప్రీతి, ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ప్రీతి 1 2 3 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అనిల్ అన్నాడు, ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ప్రీతి. ప్రీతి ఇక్కడ ఉంది 1 2 3 4. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. గిరిజా ఈస్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బిజాయ్. గిరిజా ఈస్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బిజాయ్. నో కాదు, 1 2 సెకండ్ ఉన్నారు. ప్రియా ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీతా. ప్రియా ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీతా. ఎస్, ప్రియా ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ రీతా. ఆప్షన్ 2. 96. ఓకే, 96 ఏమన్నారండి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండి. రంజిత్ వాజ్ హ్యూమిలిటేటెడ్ బై హిస్ సూపర్వైజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ కొలీగ్స్. హ్యూమిలిటేటెడ్ అంటే దట్ మీన్స్ అవమానించబడటం, ఇంకేమిలే. రంజిత్ అనే పర్సన్ ఏంటంటే వాళ్ళ సూపర్వైజర్తో వాళ్ళ కొలీగ్స్ దగ్గర ఏంటంటే అవమానించబడ్డాడు, యాక్చువల్గా హ్యూమిలియేటెడ్ అనమాట. కంక్లూజన్, రంజిత్ ఈజ్ నాట్ లైక్డ్ బై హిస్ సూపర్వైజర్. అతను అవమానించినంత మాత్రం అతను లైక్ చేస్తాడా లైక్ చేయడం అనేది మనం డిసైడ్ చేయలేము, నెగిటివ్ కాబట్టి. 1 డజ్ నాట్ ఫాలో కాదు. 2 రంజిత్ ఈజ్ పాపులర్ అమాంగ్ హిస్ కొలీగ్స్. వాళ్ళ కొలీగ్స్ దగ్గర రంజిత్ అనేవాడు పాపులర్ అవుతాడా అన్పాపులర్ అవుతాడా మనం డిసైడ్ చేయలేము యాక్చువల్గా. నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. రెండు కూడా మనకి ఏంటంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్కి రిలవెంట్గా లేవండి, కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్. దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్. చూడండి, సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్. Some boys are girls. All girls are singers. All girls are singers. Some singers are girls. Yes, obviously right. Both are intersecting. Some singers are boys. Some singers are boys. Yes, both are intersecting. Some singers are girls. Some singers are boys. Both are intersecting. So conclusion 1 follow and conclusion 2 follow. Both conclusion 1 and 2 follow. Both conclusion 1 and 2. 1 and 2 follow. Our option is 3. Our option is 3. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో లిస్ట్ ఆఫ్ నెంబర్. దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. దాంట్లో కూడా మనకు మోడ్ అడిగాడు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మోడ్ అంటే దట్ మీన్స్ ఇచ్చిన ఆ సీక్వెన్స్లో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు మనకి ఫ్రీక్వెన్సీగా రిపీట్ అవుతుందో, ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ నెంబరే మనకు మోడ్ అవుతుంది. ఒకసారి గమనిద్దాం చూడండి. 75
ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఆ ఇచ్చిన సీక్వెన్స్లో 75 కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్ అయినా 3 సార్లు కన్నా ఎక్కువ వచ్చిందా? లేదు కదా. యాక్చువల్గా చూడండి ఒకసారి. 72 నో, 74 2 టైమ్సే ఉంది, 76 1 టైమే ఉంది, 73 2 టైమ్స్ ఉంది, 77 1 టైం ఉంది, బట్ 75 3 టైమ్స్ అనమాట. మోడ్ అంటే దట్ మీన్స్ ఇచ్చిన సీక్వెన్స్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న నెంబరే మనకి ఏంటంటే మోడ్ అవుతుందండి యాక్చువల్గా. సో అవర్ ఆప్షన్ ఈజ్, సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 99. ఏ మ్యాన్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిస్ సన్. సో వాళ్ళ సన్ కన్నా అతను వాళ్ళ ఫాదర్ అంట 26 years ఓల్డర్ అంట యాక్చువల్గా. అంటే సన్ యొక్క ఏజ్ మనకు తెలియదు యాక్చువల్గా, బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ మాత్రం 26 అంటున్నాడు యాక్చువల్గా. 3 years hence హీ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. 3 years hence 3 అంటే కమింగ్ 3 yearsలో ఏమంటున్నా అంటే 3 years hence హీ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. వాళ్ళ సన్తో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ అంట. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ అన్నాడు యాక్చువల్గా. సార్ చెక్ చేద్దాం. సపోజ్ 10 years అనుకోండి, ఒకవేళ అనుకుందాం 10 years అనుకోండి ప్రజెంట్ ఏజ్ యాక్చువల్గా. 10 years ప్రజెంట్ ఏజ్ అంటే 13 అంటే వాళ్ళ ఫాదర్ 26 ఓల్డ్ అంటున్నాడు. ఈ ఆప్షన్ మనకు మ్యాచ్ కాదు. సపోజ్ 36 చూద్దాం. 36 చూస్తే అంటే ఇక్కడ 10 years అంటే 10 + 3 = 13 years. వాళ్ళ సన్తో కంపేర్ చేస్తే 3 times ఉండాలి. 3 times ఉండాలంటే ఏంటంటే 13కి ఏంటంటే బై 3 వేస్తే అక్కడ మన డెసిమల్ వస్తుంది, పనికిరాదు. 36 చూద్దాం. 36 ఏంటంటే మనకి ఏంటంటే ప్రజెంట్ ఏజ్ అయితే 3 years hence అంటే దట్ మీన్స్ +3 యాడ్ చేస్తే 39. అది వాళ్ళ కొడుకుతో కంపేర్ చేస్తే 3 times అంట. బై 3 వేసామనుకోండి 13. సో మనకి సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ప్యూర్లీ అథమెటిక్ బేస్డ్ క్వశ్చన్, కాకపోతే మనం ఆప్షన్ ద్వారా చెక్ చేసాము. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా కానీ మీరు వర్కౌట్ చేయకుండా డిపెండింగ్ ఆఫ్ ఆప్షన్లో ఆప్షన్ క్రాస్ చెక్ చేయండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫాదర్ యొక్క ఏజ్ ఏంటంటే 3 years తర్వాత 39 అయితే వాళ్ళ కొడుకుతో కంపేర్ చేస్తే 3 times అన్నాడు. 13 × 3 = 39. ఓకేనా. సో ప్రజెంట్ ఏజ్ = 36. 100 క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. దట్ టు దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. దట్ టు బ్లడ్ రిలేషన్స్లో కాన్వర్జేషన్ మోడల్ క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ మ్యాటర్ చదువుతున్నప్పుడు ఆ మ్యాటర్ని సెల్ఫ్గా మంది అని అన్నట్టు అన్వయించుకోండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది, లాజిక్ ఈజీగా వస్తుంది అన్నమాట. రిలేషన్ అర్జున్ చూడండి, అనిత ఈజ్ అర్జున్స్ మ్యాటర్నల్ అంకుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అర్జున్